ఇక్కడ మనకి 2 పాయింట్స్ గమనించాలండి. ఒకటేమో నిర్లిప్తంగా ఉన్న హిందూ సమాజం, హైలీ రజసిక్ ఉన్న ఇస్లామిక్ సొసైటీ. వాళ్ళు చూడండి, వాళ్ళ ప్రవక్త అంటే మామూలుగా ప్రవక్త అన్నారు, వాళ్ళు ఆషికే రసూల్ అంటారు. ఓకే, అంటే రసూల్ అంటే ప్రొఫెట్ మొహమ్మద్, ఆషికే రసూల్ అంటే నేను ఆ ప్రవక్త లవర్ని అని చెప్తారనమాట. ఓకే, అంటే ఐ లవ్ హిమ్, ఐ డై ఫర్ హిమ్, ఐ ఈవెన్ కిల్ ఫర్ హిమ్. ఎంత బాగుంది చూడండి, వినడానికి చెప్పడానికే ఇంత బాగుంది. వెన్ యూ స్టాండ్ ఫర్ సంథింగ్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి కోసం ఎంత ప్రేమగా ఉంటాడు, అమ్మాయి కోసం బస్సులో సైడ్కి నిలబడి ఆ అమ్మాయి కోసం వెళ్ళడం, ఎంత దూరమైనా వెళ్ళడం. అట్లాంటి ప్రేమ ప్రతి హిందూకి తన ధర్మం పట్ల ఉంటే అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మన సొసైటీలో ఉన్న ఆ వీకర్ పాయింట్ అనమాట, ఆ వీకెస్ట్ ఎమోషన్ ఏంది అంటే నిర్లిప్తత. అదే వాళ్ళలో చూడండి, ప్రవక్తనేమన్నా అంటే సర్ తన్సే జుదా చేస్తాం అంటే ఏంటిదంటే ప్రవక్త పట్ల వాళ్ళకి అంత ప్రేమ అనమాట, అంత ఎమోషన్, అంత అటాచ్మెంట్, అంత బ్రెయిన్ వాష్డ్ ఎమోషన్. మనకి ఏదైనా ఒక దాని మీద ఉండాలి. నేను భారత్ మాతాకి జై అనను అంటాడు, సో వాడి దేశం గురించి అట్లా అన్నా మనం ఏం రియాక్ట్గా. నీ ధర్మంలో శివలింగం దానికి ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది, దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. అలాంటి శివలింగాన్ని వాళ్ళు ఫవారా, ఫౌంటైన్ అన్నా మనం ఏమనం. సో మన ధర్మాన్ని ప్రశ్నించినా మనం ఏమనం. మన దైవం రాముడు, కౌసల్యాదేవి ఎట్లాగన్నది రాముడిని అని చెప్పేసి ఓవైసీ అంటాడు. అన్నప్పుడు మనము రియాక్ట్ అవ్వం. ఏదైనా ఒక దానికి అవ్వాలి కదా, దేశానికో, ధర్మానికో, దైవానికో, దేనికి రియాక్ట్ అవ్వం. అసలు మన రిలీజియన్కి ఇస్లాంకి ఉన్న ప్రాబ్లం ఏంటిది అంటే, ఇస్లాంకి బ్లాస్ఫెమీ అనేది ఉంది, హిందుత్వంకి బ్లాస్ఫెమీ అనేది